కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకల మీద సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. హైకోర్టులో ఎందుకు ఎదురుదెబ్బ తగిలింది? సమగ్ర దర్యాప్తు జరపాలని మేము మొదటి నుంచి చెబుతున్నాం. అరకొర దర్యాప్తు చేస్తే ఇలాగే ఉంటుంది. సీఎం రేవంత్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతికి సంబంధించి 1,00,000 కోట్లు కక్కిస్తా అని ఎన్నికల ముందు పలికిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని కక్కించమంటున్నారు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోటీ పడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. అలాగే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి డీపీఆర్ అందగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, దీనిపై ఎవరికి ఎలాంటి సందేహం అవసరం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సంబంధించినటువంటి ప్రతిపాదనలు వస్తా ఉన్నాయో అన్ని ప్రతిపాదనలు మేము వాళ్ళు వచ్చిన తర్వాత డిపిఆర్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి వెయిటింగ్ చేసి దానికి సంబంధించినటువంటి మా దగ్గర పెద్ద డిపార్ట్మెంట్ ఉంది. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో పెద్ద డిపార్ట్మెంట్, మెట్రో రైల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంది. అది మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని మెట్రోలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు క్లియర్ చేస్తుంది. మనది కూడా క్లియర్ చేస్తాము. మనది కూడా క్లియర్ చేసి కేబినెట్ అప్రూవల్ చేస్తాము. మన మెట్రోకి సంబంధించినటువంటి కూడా ప్రాజెక్టు కూడా సెకండ్ ఫేజ్ ని క్లియర్ చేస్తాం. దాంట్లో ఏ రకమైనటువంటి డౌట్ ఉండడానికి వీలేదు. డిపిఆర్ అంటే ప్రాజెక్టు కాస్ట్ అన్ని ఇవ్వాలి, లాభాలు నష్టాలు. ఇంతకుముందు ఎల్ఎన్టీ మధ్యలో ఉండే, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. అది వచ్చే ప్రాజెక్టు టోటల్ గవర్నమెంట్ ఇదే కాబట్టి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్, ప్రొడక్షన్, రూల్స్, రెగ్యులేషన్స్, నామ్స్ మారితే అవన్నీ జరిగితే తప్పకుండా తీసుకువెళ్తాం. ఎందుకంటే ముందు నుంచి చెప్తున్నాం, మీరు ప్రాజెక్టు ఇక్కడ ఎల్ఎన్టీ నిర్వహిస్తే ఈ ట్రైన్లు ఎల్ఎన్టీ ట్రైన్లు మన కొత్త లైన్ లో తిరిగితే ఆ కాస్ట్ ఎవరు భరిస్తారు, ఈ కాస్ట్ ఎవరు భరిస్తారు, ఈ మెయింటెనెన్స్ ఏంది, ఆ పవర్ మెయింటెనెన్స్ ఏంది, ఇవన్నీ కూడా తెలియాలని చెప్పి గవర్నమెంట్ అల్టిమేట్ గా ఎల్ఎన్టీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మెట్రో సెకండ్ ఫేజ్ లో భాగస్వాములు కావడానికి సిద్ధంగా లేవు. మేము చేయలేము, ఉన్నదే చేయలేము, మేము ఎక్స్టెన్షన్ లాభం మేము రామని చెప్పారు. అదే కాకుండా ఫేజ్ 1 ఇంకా ఓల్డ్ సిటీ పూర్తి కాలేదు. అఫ్జల్ గంజ్ జన్మ దగ్గరికి వెళ్ళాలి. ఫేజ్ 1 ఇంకా పూర్తి కాల. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు, ఏదైతే ఫేజ్ 1 కి ఇచ్చిన డబ్బులు ఉన్నాయో దాంట్లో ఈ పార్ట్ మిగిలిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఎల్ఎన్టీ సెకండ్ ఫేజ్ కు సిద్ధంగా లేదు కాబట్టి వాళ్ళు ఈ రోజు ఎగ్జిట్ అయిపోయారు. మొత్తగా అయిపోయి రాష్ట్ర ప్రభుత్వమే ఓనర్ అయింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓనర్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓనర్. ఇప్పుడు దీని ఈ డెవలప్మెంట్ ఆధారంగా కొత్త డిపిఆర్ రెడీ చేసి తీసుకొస్తే తప్పకుండా నేను ముందుండి నేను చెప్పించుకుంటాను.